गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ఇక్కడ నా ఆత్మ బంధువులందరికీ నా ఆత్మ ప్రణామం. పత్రి సార్కి, వంశీ సార్కి నా ఆత్మ ప్రణామాలు. మనం ఈరోజు రథయాత్ర కదా, జగన్నాథ స్వామి గురించి కొన్ని చెప్పుకుందాం. ఇప్పుడు జగన్నాథ స్వామి గుడి ఉంది కదా, ఈ గుడి ఇప్పటిదేని మనం అనుకుంటున్నాం, కానీ కొన్ని కృతయుగం నుంచి ఉందంట. కృతయుగంలో ఏం జరిగిందంటే కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఇంద్రజిగుడు అనే మహారాజు ఉండేవాడు. అతను మహారాజు ఎక్కడికి వెళ్ళైనా ఏమైనా సాధించగలరు, యుద్ధాలు చేసినా గెలిచేవాడు, అన్నీ చేసేవాడు. కానీ ఏదో అసంతృప్తి, ఏదో చేయాలని తపన అతనికి ఉండేదన్నమాట. ఉంటే ఒకరోజు అయితే ఆలయాలు అందరూ కట్టించారు, కానీ ఈ ఆలయం ఒకటి కట్టించాలి. ఒక ఆలయం కట్టించి ఆ ఆలయానికి ఒక అద్భుతమైన ఆ పరమాత్ముని స్వయంగా తెచ్చి ప్రతిష్ఠించాలి, నాకు పేరు రావాలి, నా పేరు చిరస్థాయిగా ఉండిపోవాలని అతని కోరిక అన్నమాట. అంటే రజోగుణం, ఆ పేరు, నా పేరు నిలబడిపోవాలి, ఆ పరమాత్ముడు నాకే సొంతం, ఆ పరమాత్ముడు వచ్చింది నా వల్లే అని చెప్పుకోవాలని అతని ఆశ. అయితే ప్రతిరోజు ఆ తపంతో ఉండేవాడు అన్నమాట. గుడి కట్టాలి, చెయ్యాలి అని ఆ తపంతో ఉండేవాడు. అతని భార్య పేరు గుండీట. ఈ తపంతో ఉన్నప్పుడు అతనికి ఒక కళ వస్తుంది అన్నమాట. కళలో పరమాత్ముడు కనిపించి, నేను నీలాచల పర్వతం పైన నీలమాధవుడు అనే సశరీరంగా నేను ఉన్నాను, అక్కడ కరచరణాలతో ఉన్నాను నేను అక్కడ అని అతని కళలో కనిపిస్తుంది. కళలో నుంచి ఆ రెండు పదాలే చెప్తారు, ఇంకే చెప్పరు. కళలో నుంచి మాయం. మనం కూడా కళలు చూసుకుంటున్నాం కదా, పరమాత్ముడు రావాలి అనుకున్నప్పుడు ఇవన్నీ మనం భ్రమ అనుకుంటాం. కొన్నిసార్లు పరమాత్మ మనకి ఆ రూపంలో కనిపిస్తూ ఉంటారు, కళల్లో కనిపిస్తూ ఉంటారు. అది నిజమే. పరమాత్ముడు వచ్చినట్టు కళ వస్తే అది ఖచ్చితంగా నిజమే. అయితే ఆ నీలాచల పర్వతం, నీలమాధవుడు ఎక్కడున్నాడు, ఎలా తెలుసుకోవాలి, ఏమీ చెప్పలేదు. ఈ రెండు విషయాలు చెప్పితే వెళ్ళిపోయారు కదా, ఏం చేద్దామంటే ఆ ఆస్థానంలో నలుగురు తెలివైన వాళ్ళే ఉన్నారు. ఆ తెలివైన వాళ్ళకి చెప్తాడు, నీలాచల పర్వతం మీద నీలమాధవుడు అనే స్వామి ఉన్నారంట, మీరు ఎక్కడ ఉన్నారో ఏమిటో వెతికిచ్చి తెలుసుకొని తెలియజేయండి నాకు అని చెప్తాడన్నమాట. నలుగురికి 4 దిక్కులు పంపిస్తారు. 4 దిక్కులు పంపిస్తే 4 దిక్కులకి వాళ్ళు వెళ్తారు. వెళ్ళేటప్పుడు అందులో ఒక అతను పేరు ఏం పేరంటే విద్యాపతి అనే ఒక అతను. ఇప్పుడు వెళ్ళే 4 దిక్కులు నుంచి ఈ ముగ్గురు వెళ్ళారు కదా, ఆ ముగ్గురు కూడా ఎక్కడ అడిగినా అలాంటి పర్వతం లేదు, అలాంటి స్వామి పేరు నేను ఎక్కడ వినలేదు, చూడలేదు అని చెప్తారనమాట. చెప్తే నేను ముగ్గురు వచ్చేసి రాజుకి చెప్తారు. కానీ రాజు ఇస్తే సరే, విద్యాపతి వెళ్ళాడు కదా, ఏం చేస్తాడు చూద్దాము అంటే విద్యాపతి మీద అతనికి ఎక్కువ నమ్మకం, ఏది తెచ్చినా సాధించి తీరుతాడనమాట. అలాంటి మనిషి అనమాట. అలాంటి అతని వచ్చాక చూద్దాం మనిషి అంటే అతను కూడా కొన్ని ఊళ్ళు అన్ని తిరిగేసి అడుగుతారనమాట. అడిగితే ఇలాంటిది నేను ఎక్కడ వినలేదు అనేసి అందరు చెప్తారు. సరే మనము ఆ లోకల్లో చూస్తున్నాం, అడవిలోకి వెళ్ళి అక్కడ చూద్దామనేసి అడవిలోకి వెళ్తారనమాట. అయితే ఆ అడవిలోకి వెళ్ళే ప్రదేశం గుర్రంతో వెళ్తే కాదు, అతను ఖాళీ నడకనే వెళ్తాడనమాట. తపన, అతనికి ఏమి అహంకారం లేదు, పరమాత్ముడిని తెలుసుకోవాలనే
తపనే తప్ప అహంకారం కానీ ఏమీ లేదు. అయితే ఈ తిండి నీళ్ళు ఏమీ లేవు. తిండి నీళ్ళు లేక అతను వెళ్తూ ఉంటే తిండి నీళ్ళు లేవు కదా, స్పృహ తప్పినప్పుడు అప్పుడు ఒక బాలుని రూపంలో పరమాత్ముడు వచ్చి అతనికి మేల్కొల్పి పాలు పట్టిస్తారు. పాలు పట్టించి అతను చేత తీరాక అంటారు, నువ్వు వెళ్ళింది కరెక్టే, నువ్వు అనుకున్నది కనిపిస్తుంది, నువ్వు వెళ్ళు అంటే ఇతనేమనుకుంటాడు, పరమాత్ముడు అనుకోడు, ఏదో చిత్త పురుషుడు ఇతను చెప్పింది నిజమే అనుకుని బయలుదేరుతాడు. కొంత దూరం అలాగా అడవుల్లోకి వెళ్తూ ఉంటే ఒక దగ్గర ఒక ఆవిడ అంటే యుక్త వయస్కురాలు లలిత అనే అమ్మాయి కనిపిస్తుంటది. నీళ్ళు తీసుకువెళ్తూ ఇతనికి చూడగానే ఆమె ఇష్టపడుతుంది. విద్యాపతికి ఆల్రెడీ ఒక పెళ్ళి అయిపోయింది, కానీ ఆమె ఇష్టపడి ఎవరని కుశల ప్రశ్న వేసి నా గూడెం ఇక్కడ దగ్గరలో ఉంది వెళ్దాము అంటే ఆ గూడెంకి తీసుకెళ్తారు. ఇష్టపడ్డది కదా, గూడెం తీసుకెళ్ళిన తర్వాత ఆ గూడెం ఆమె తండ్రి పేరు విశ్వావసు. ఆ విశ్వావసు అంటే కుశల ప్రశ్న వేసి అతనికి ఆ గూడెంలో ఉంచుతారు. ఆ గూడెం ఉంటే చాలా ఇష్టపడుతుంది. ఈమె ఇలా ఇష్టపడుతుంది అని తెలిసింది. ఇలా జరుగుతున్నప్పుడు ఆ విశ్వావసు ప్రతిరోజు రాత్రి ఒక కాగడ పట్టుకొని ఎక్కడికో వెళ్తూ ఉంటాడు. అయితే ఎక్కడికో వెళ్తూ ఉంటే రోజు చూస్తాడు. అప్పుడు ఈమె ఉంది కదా లలితకి అడుగుతారు, ఏంటిది మీరు మీ నాన్న ప్రతిరోజు వెళ్తున్నారు, మీ తండ్రి గారు కాగడ పట్టుకొని ఉదయానికి వచ్చేస్తుంటారు. అయితే రాత్రి కాగడ పట్టుకొని వెళ్తూ ఉదయానికి వచ్చేస్తుంటే అతను వచ్చేటప్పుడు దివ్యమైన తేజస్తో ఉంటుంటాడు. అతను వస్తున్న ఆ సువాసన గుబాలింపు చాలా దూరం నుంచే గుబాలింపు వస్తూ ఉంటుంది. ఆ గుబాలింపు అతను వచ్చేటప్పుడు చాలా కాంతివంతంగా చూసి ఎక్కడికి వెళ్తున్నాడని ఇతను అడిగితే అది దేవరహస్యం, నేను చెప్పకూడదు, నాకు సరిగ్గా తెలియదు అని అంటుంది అన్నమాట. అన్నాక సరైన ఊరుకుండిపోయాక కొన్నాళ్ళు ఇలా ఉన్నారు కదా, ఈయన ఇష్టపడుతుంది కదా, ఇష్టపడుతుంటే అవి ఇతను ఇష్టపడి అప్పుడు విశ్వావసు దగ్గరికి వెళ్ళి ఈ విషయం చెప్తారు, నువ్వు చాలా మంచివాడివి, నేను చూసుకుంటే ఎన్నాళ్ళు మా దగ్గర ఉన్నావు, నువ్వు చాలా గుణవంతుడివి, నా కూతుర్ని అడిగినప్పుడు నేను ఎందుకు ఇవ్వను అనుకుని ఇష్టపడి వాళ్ళిద్దరికి పెళ్లి చేసేస్తారనమాట. పెళ్లి చేసాక అప్పుడు అడుగుతాడు అనమాట, మళ్ళీ అది చెప్పకూడదు, అది దేవరాజ స్వామి అని ఆమె అంటారు. అదేంటి భార్య భర్తలు అంటే సగభాగం అంటారు కదా, సగభాగం తెలియకనే ఏంటి అంటే అది నేను చెప్పకూడదు అంటే ఏంటి చెప్పకూడదు, నీలాచలం పర్వతం మీద నీలు మాధవుడి గురించి కదా అంటే చేతను అంటే అంటే ఆమె తడబడుతుంది అనమాట. తడబడితే ఆ తడబడ్డంటే అతనికి అర్థమైపోతుంది అది కాదు, నేను మాత్రం ఆ నీలి మాధవుని చూసుకోవాలి, నేను చూడాలి, ఒక్కసారైనా చూడాలి, మీ తండ్రి గారితో చెప్పు అంటే విశ్వాసు దగ్గరికి వెళ్ళి వీళ్ళిద్దరు వెళ్తారు. ఇంతవరకు ఈ విశ్వావసు తప్ప అక్కడికి వెళ్ళి చూసి మాధవుడు దర్శనం చేసి రావడమే తప్ప తన భార్య కానీ తన కుటుంబ సభ్యులు కానీ ఆ గుడిసే వాళ్ళు కానీ ఆ కూతురు కానీ ఎవ్వరు చూడదు. ఇక్కడ కూడా అతనిది రజోగుణం, ఆ నీలి మాధవుడు నాకే సొంతం అనేది ఆ రజోగుణంలో వస్తుందన్నమాట. ఇప్పుడు అల్లుడైతాడు, కూతురు నాకు చూపించండి ఎక్కువ ప్రశ్నిస్తే అప్పుడు అంటాడనమాట,
సరే ఒప్పుకోక తప్పదు, ఒప్పుకుంటాను, కానీ ఒక కండిషన్ అని చెప్తాను అన్నమాట. చెప్తే ఏంటది అంటే, నేను నీకు కళ్ళకు గంటలు కట్టుతాను, అక్కడ కళ్ళ గంటలు విప్పుతాను, నువ్వు దర్శనం చేసుకొని మళ్ళీ కళ్ళ గంటలతో తిరిగి వచ్చేయాలి అని చెప్తాను. సరే అంట. సరే అన్నప్పుడు ఇతను ఏం చేస్తాడు, కళ్ళ గంటలు కట్టి పట్టుకెళ్తున్నారు కాబట్టి కొంత ఆవాలు మూటని కడతారనమాట, గుడ్డలు ఒక కన్నం పెడతారనమాట. అలాగే అతను చెప్పినట్టు కళ్ళకు గంటలు కట్టించి ఒక కాగడా పట్టుకొని ఈ అల్లుడిని తీసుకెళ్తుంటే ఈ ఆవాలు ఆ చోట పడేలాగా అలాగా ఆవాలు కొంచెం కొంచెం జారేలాగా ఇతను చేస్తారు. ఎందుకంటే ఎక్కడ ఉన్నారా స్వామి అని దారి తెలియడానికి ఇలా చేస్తారన్నమాట. ఇలా వెళ్ళాక సరే అక్కడ కళ్ళకి గంటలు విప్పుతారనమాట. విప్పితే విప్పగానే ఒక సరస్సు కనిపిస్తుంది. ఆ సరస్సులో ఒక కాకి ఆ సరస్సులో మునిగి ఒక తేజవంతమైన రూపం దాల్చేసి పుస్తక విమానం మీద వెళ్ళిపోవడం చూస్తారు. తర్వాత దారిలో ఆ తర్వాత నీలమాధవుడి దగ్గర తీసుకెళ్ళి చూపిస్తారు. చూడగానే అద్భుతంగా ఉంటారు స్వామి, ఎంత అందంగా ఉంటారు. శంకు చక్ర గద పద్మతో ఉంటారు. పద్మం పైన లక్ష్మీదేవి కూర్చొని ఉంటుంది, చేతిలో ఉన్న పద్మం పైన లక్ష్మీదేవి ఉంటుంది. ఇది చూసి ఆ లక్ష్మీదేవి కూడా కదులుతూ ఉంటుంది. అంటే అది విగ్రహంలాగా స్వయంగా స్వామి ఉన్నాడు అనిపిస్తుంది, విగ్రహంలాగా అనిపించదు. అలా అనిపిస్తుంది అన్నమాట. అతనికి అనిపించిన తర్వాత తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం లాగా చేసి పదండి అంటారు కదా, ఇక నీకు అయిపోయింది, నీకు చూపించాను, ఇక కళ్ళకి గంటలు కట్టేస్తానని విశ్వాసం విజయపతి కాళ్ళకి గంటలు కట్టేసాక తిరిగి ప్రయాణించారు. అయితే అక్కడే మళ్ళీ కొంతకాలం ఉంటాడు కదా. ఇప్పుడు వర్షాకాలం ఎప్పుడు వస్తుందా అని చూస్తాను. ఎందుకో తెలుసా, వర్షాకాలం వస్తే తను చల్లిన ఆవాలు మొలకలు వచ్చేసి అదే మొక్కలు వేసి పువ్వులు ఎల్లోగా పోస్తాయి అన్నమాట, తెలుస్తుంది. అప్పుడు ఒకరోజు ఎవరికి తెలియకుండా సీక్రెట్ గా అక్కడికి వెళ్తానన్నమాట. ఆ మొక్కలకి అనుసరించేసి వెళ్తే అది ఎక్కడ ఉందో తెలిసిపోతుంది. నీలిమాధవం దర్శనం చేసుకొని ఆనందం పడిపోయి తిరిగి వచ్చాక విశ్వవస్తుతో అంటాడు, నేను రాజోద్యోగిని, ఎంతకాలం అయింది కాబట్టి నేను మళ్ళీ వెళ్ళాలి, ఆ ఉద్యోగం కోసం చూసుకోవడానికి నాకు వెళ్ళాలి నేను అనేసి చెప్తాను. సరే అంటే విశ్వవస్తు వెళ్ళమని చెప్తే వస్తాను. ఇక్కడికి వచ్చాక మహారాజు ఇంద్రసింహుడికి అన్ని విషయాలు చెప్తాను. మీరు అనుకున్న నీలిమాధవుడు నీలాచల పర్వతం మీద ఉన్నారు, చాలా బాగున్నారు. చూస్తే విగ్రహం లాగా ప్రాణ ప్రతిష్ఠ చేసినట్టుగా శరీరంతో ఉన్నట్టు అనిపిస్తుంది, చాలా అద్భుతంగా ఉంది అని చెప్తాడు. అక్కడ కాంతి అవన్నీ వివరంగా చెప్తారు. కానీ ఆ కోయగూడెం వాళ్ళు మనకి అక్కడికి వెళ్ళనివ్వరు అని చెప్తారు. చెప్తే నేను ఒక మహారాజుని, నాకెందుకు వెళ్ళనివ్వరు, వెళ్ళనిస్తారు, మనం అందరూ సైన్యంతో పట్టుకొని వెళ్దామంటే రాజు అందరూ సైన్యంతో బయలుదేరాక ఈ నీలమాధవుడికి విషయం తెలిసి ఏం చేస్తారంటే ఇసుకతో తాను వచ్చేసి ఆ ఆవాలు ఉన్న మొక్కలని ధ్వంసం అయిపోయేలాగా ఇసుకతో తాను సృష్టిస్తారన్నమాట. ఇక్కడ ఆ మొక్కలు లేకపోయినా విశ్వసి ఆ మొక్కలు లేవు, స్వామి అంతర్ధానం అయిపోతారు. అప్పుడు అడుగుతారు, నువ్వు ఈ స్వామిని ఏంటి చేశావో విశ్వసి అడుగుతారు. నేనేం చేయలేదు, స్వామియే అంతర్ధానం అయిపోయినట్టున్నారు, నేనేం చేయలేదని చెప్పిన వెనక అతనికి బంధించి తెచ్చి ఇందులో పెట్టేస్తారనమాట, జైల్లో.
అయితే జైల్లో పెట్టేస్తే రోజు అతనికి అదే బాధిస్తుంటారు కదా, బాధిస్తే అప్పుడు అతనికి కొంచెం అహంకారం, అంటే నాకే సొంత స్వామి, నేను అనుకున్నాను ఎంత నన్ను బాధించినా స్వామి సహాయం చేయడానికి రాలేదు కాబట్టి నేను చేస్తున్నది తప్పు, నాకే సొంతం అనుకున్నాను, నన్ను క్షమించు స్వామి అనుకొని అక్కడ రియలైజేషన్ అయితే క్షమాపణ అడుగుతాడు. క్షమాపణ అడిగితే అంటే రజోగుణం నుంచి సాత్విక గుణంలోకి తెచ్చేస్తారు పరమాత్మ. మనకి ఇప్పుడు చూడండి, మన సాధన మార్గంలో తప్పులు చేస్తుంటే ఆ పడిన కొండకి కొత్తలని తీయాలి, క్లియర్ చేయాలి. అలా క్లియర్ చేయడానికే మనకు ఒక్కొక్క సిచ్యువేషన్ కల్పిస్తారనమాట. అందులో నుంచి మనం తెలుసుకొని అవగాహన తీసుకొని ఎదుర్కొంటే బయటకు పడితే ఇలా ఒక్కొక్క కొత్తని క్లియర్ అవుతుంటే మనం పరమాత్మ దగ్గరికి వెళ్ళగలం. అయితే ఇలా బంధించేస్తే అరే నాకు స్వామి ఎంత చేసినా నాకు దక్కలేదు. అయితే ఇతను కూడా అదే రాజు తిండి ఆహారం లేక మానేస్తాను. అప్పుడు పరమాత్ముడికి మళ్ళీ కళలో వచ్చేసి, నువ్వు నన్ను వెతుకుతున్నావు కదా, నేను నీకు దొరుకుతాను. చక్ర తీర్థం అంటే ఇక్కడ దగ్గర బాంకీ మహల్ అని ఉంటది, అక్కడికి నేను ఒక దారువు కింద వస్తాను, ఆ దారువుని నువ్వు చెక్కించు, నాకు ఇలా విగ్రహాన్ని చెక్కించు అని చెప్తాను. ఆ దారు అయితే ఆ కళలో వచ్చింది అంతర్ధానం అయిపోతారు కదా. చక్ర తీర్థం పూరిలో ఉన్న చక్ర తీర్థం దగ్గర బాంకీ మహల్ దగ్గరికి వెళ్తే నిజంగానే అక్కడికి దారు వచ్చింటారు. అప్పుడు ఇతను మహారాజు కదా, అందరూ లాగడానికి ప్రయత్నం చేసిన ఎంత చేసినా రాదు. సైనికులని, ఏనుగుల్ని, గుర్రాలని అన్నిటికీ తాడు కట్టి ఆ దారుని లాగాలని చూసిన రాదు. అప్పుడు ఏంటిది, ఎందుకు రావటం లేదు అని అనుకొని అప్పుడు వచ్చాము ఆకాశవాణి సశరీరవాణి వినిపిస్తుంది అన్నమాట. నువ్వు విశ్వాసు చాలా భక్తుడు, నువ్వు అతన్ని జైల్లో పెట్టి హింసించావు, అతను వస్తానే నేను కదులుతాను అని చెప్తారన్నమాట. చెప్పగానే వీళ్ళు అప్పుడు ఇక్కడ ఇతని అహంకారం తీసేస్తారనమాట. ఇప్పుడేది బంధించి బాధ పెట్టాడు, నేను ఒక రాజుని అనే అహంకారంతో ఉన్నాడు. కాకపోతే విశ్వాస ఒక గూడెం పెద్ద అలాంటి అతనికి ఇప్పుడు బ్రతిమలాడి క్షమాపణ, కాలు పట్టుకుని క్షమాపణ అడగాలి. అతనికి ఇతని అహంకారాన్ని దించేశారు అక్కడ. అప్పుడు జైల్లోకి వెళ్ళి అతనికి ఎలాగా నా తప్పుని క్షమించు, అతను అయితే స్వామి చెప్పారు అతను నా భక్తుడు అని చెప్పారు. మీరు భక్తులే, స్వామి చెప్పారు నన్ను క్షమించు, నువ్వు వస్తానే స్వామి వస్తానంటున్నారు, ఇలాగ దారు రూపంలో వచ్చారంటే అని చెప్తే సరే పదండి అంటాను. ఆ స్వామి ఇంత చిటికలు ఇలా కదిపితే వచ్చేస్తారనమాట. ఆ దారు వచ్చేస్తుంది అనమాట. ఆ దారు వచ్చింది చెక్కించాలి. ఆ దారును ఒక చోట పెట్టి అందరూ చెప్తూ ఉంటారనమాట. చెక్కడానికి శిల్పిలు అందరూ వస్తే ఆ చుట్టమంటే ప్రతి శిల ఏమంటారు, ఆ చెప్తున్న శిల తిరిగిపోతూ ఉంటారు. వీళ్ళు తెచ్చినవి ఎవ్వరికి ఎంతమంది శిల్పులు వచ్చినా అది చెక్కడానికి అవ్వదు అన్నమాట. అవ్వకపోతే అప్పుడు దారు కింద వస్తాను, నేను బ్రహ్మ పదార్థాన్ని అందులో నెలకొల్పుతానని చెప్పారనమాట. ఆ దారుని తీసుకోవడానికి చెప్తుంటే ఎవరు అప్పుడు వచ్చాము, ఏంటి ఇది ఇలా జరుగుతుంది అనుకుంటే అక్కడికి ఒక మహారాజు దగ్గరికి అనంత మహారాణా అనే ఒక అతను వచ్చేసి
మహారాజా, ఇది మామూలు దారు కాదు, ఇది పరమాత్ముడి యొక్క దారు, గొప్పది. మీరు నాకు అవకాశం ఇస్తే నాకు ఒక ఇస్తే నేను చెప్తాను. మరి నాకు ఒక రూమ్ లో 21 రోజులు తెరవకుండా ఉంచండి. నా లోపల 21 రోజులు కూర్చున్నట్టే మీరు తెరవండి, నేను ఈ శిల్పాలని చెప్తాను అంటారు. ఆ దారు మీద శంకు చక్రం, నాగలి, పద్మం అని ఉంటాయి అది ఆ దారు మీద. అయితే సరే అనుకొని వాళ్ళు ఏం చేస్తారని ఒక రూము, ఒక గది ఇచ్చేసి ఆ దారుని పెట్టి ఆ దారు దగ్గర ఆ గదిలో అతను ఉండిపోతారు. తలుపులు వేసేస్తారు. తలుపులు వేసేస్తే కొంతకాలం అయ్యేటప్పటికి ఇతనికి శబ్దం వినిపించడం మానేసి అది వినిపించక ఇది గుండె అతని భార్య గమనించి ఏంటి ఇది శబ్దం రావట్లేదే, మహారాజా మనం చాలా తప్పు చేశాము. అతను ఒక తలుపులేసి ఒక గది ఇచ్చేయమంటే మనం ఇచ్చేస్తాము, కానీ ఆహార నీళ్లు పానీయాలు ఇవ్వలేదు. అతను ఏమైనా చనిపోయి ఉంటాడు, ఇన్ని రోజులు ఆహారం లేక ఎలా ఉంటాడు, చనిపోయి ఉంటాడు, తీసేద్దాం తలుపులు అని అంటాడు. కాదు, అతను 21 రోజు టైం ఏమన్నారు కదా, టైం ఉంది కదా, వద్దు తీయొద్దు అంటే తల్లి మనసు కదా ఈ గుండె మాతది. అయితే వద్దుతాము తెరుద్దాము, అతను ఏమయ్యాడో ఏంటో అంటే ఆ తలుపులు తెరిచేటప్పటికి విగ్రహాలు మాత్రమే ఉంటాయి. కాళ్ళు చేతులు లేవు, కళ్ళు పెద్దవిగా చక్కగా 3 విగ్రహాలు, జగన్నాథ స్వామి, బలభద్ర, సుభద్ర అని 3 విగ్రహాలు ఉంటాయి. సరే ఇది మధ్యలో ఆగిపోయిందని ఈమె బాధపడుతూ ఉంటది. బాధపడిన తర్వాత అతనేమయ్యాడో తెలీదు, ఇది ఇలా మధ్యలో ఆగిపోవడం నేనే కారణం అని ఆమె బాధపడుతుంటారు. మహారాజు కూడా బాధపడుతుంటాము. అప్పుడు నారదుల వారు వస్తారు మహారాజు దగ్గర. నారదుల వారు వచ్చి, ఏంటి బాధపడుతున్నావు? ఏమీ లేదు, ఇది ఇలా జరగాలని ఉండే పరమాత్మ నిర్ణయం, నీ తప్పేమీ లేదు. ఆ బ్రహ్మ పదార్థం తేడానికి బ్రహ్మలోకానికి వెళ్దాం రా మహారాజు అంటే మహారాజుకి పిలిస్తే సరే నేను వెళ్తాను ఆ బ్రహ్మ పదార్థం తేడానికి అని గుండెచాకి చెప్తారని ప్రహారీ గుండెచా మాటకి చెప్తే, మీరు బ్రహ్మలోకం అంటున్నారు, తిరిగి వస్తారో లేదో నాకు భయంగా ఉంది స్వామి అంటే, ఎందుకు ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను, నార్మల్ వారితో వెళ్తున్నాను కదా, నీకెందుకు భయం అని చెప్తాను. చెప్పాక నార్మల్ వారితో బయలుదేరతారు, బ్రహ్మలోకం వెళ్తారు. బ్రహ్మలోకం వెళ్ళిన తర్వాత బ్రహ్మలోకంలో ఏదైనా వేసుకుంటే బ్రహ్మదేవుడు ఏమంటాడు, నేను దేవతలు అందరూ వచ్చేసి అక్కడ ఆ బ్రహ్మ పదార్థాన్ని ఆ శిల్పంలో అందరూ ఒక శుభముహూర్తాన్ని ఉంచుదామని అంటారు. అన్నాక సరే స్వామి అనుకొని ఇతను రిటర్న్ వస్తాడు. రిటర్న్ వచ్చేటప్పుడు అక్కడ ఏమీ ఉండదు. ఎందుకంటే బ్రహ్మలోకంలో ఒక క్షణం ఒక యుగం, యుగాలు మారిపోయినాయి. భార్య లేదు, పిల్లలు లేరు, ఆ వంశం లేదు, అక్కడ గుడి ఉంది. అయితే ఈ లోపల గుడి ఉంది, కానీ ఈ లోపల ఏం జరిగిందంటే ఇతను వెళ్ళాక ఒక అతను మహారాజే. అతని పేరు ఏం పేరంటే అయితే అతను ఒక మహారాజు గుర్రం మీద ప్రయాణం చేస్తున్నప్పుడు గుర్రంకి కాలికి ఏదో తగిలి పడిపోతుంది అనమాట. గుర్రం ఏంటి ఇది తగిలి పడిపోయిందంటే ఆ చక్రం కనిపిస్తుంది అనమాట, గుడి తాలూకా శిఖరం మీద ఉంది చక్రం. అప్పుడు అతను ఆ మహారాజు ఆ ఆలయాన్ని బయటికి తీస్తారని అతను బయటికి తీసుకొని అక్కడ పూజలు జరుగుతూ ఉంటాయి. జరుగుతుంటే ఇతను అంటాడు ఈ గుడి కట్టింది నేనే అంటాడు. గుడి కట్టించాడు, గుడి కట్టించి ఆ శిల్పాలని ప్రతిష్ఠ
కానీ బ్రహ్మ పదార్థం తేడానికి వెళ్ళాడు కదా. కాదు, ఈ గుడిని నేను తెలుసుకొని బయటకు తీసానంటాడు ఇతను అంటే అప్పుడు వచ్చేమో ఇలా గొడవ పడుతుంటే ఒక తాబేలు, ఒక ఇది వృక్షము, మరి ఇంకా కాకి, వట వృక్షము, కాకి, కల్పవృక్షము, కాకి, తాబేలు ఇతనే కట్టాడు అని చెప్తాడు అన్నమాట. ఇంద్రద్యుమ్నుడే కట్టాడు అని చెప్తాడు. చెప్తే ఇతనికి ఇంకా నమ్మకం కలగకపోతే అప్పుడు బ్రహ్మదేవుడు వస్తాడు. బ్రహ్మదేవుడు వచ్చి చెప్తారన్నమాట. చెప్తే అప్పుడు అతను ఊరి వేలేసే టైపుగా ఊరి వేలే ఇస్తారనమాట. ఎవరు? సెకండ్ మహారాజు. ఇంద్రద్యుమ్నుడే కట్టాడు అని బ్రహ్మదేవుడు చెప్తాడు. చెప్తే అంటే ఇప్పుడు పెద్ద ఊరైపోయింది కానీ అక్కడ ఊరి చివర అతను ఉండేలాగా వెళ్ళిపోతాడు. అదొక శిక్ష లాగా. వెళ్ళిపోయాక అప్పుడు స్వామి సాక్షాత్కారం దర్శనం చేసుకుని సాక్షాత్కరిస్తారనమాట. దర్శనం ఇస్తారనమాట. ఇతను తపంత బ్రహ్మ పదార్థం బ్రహ్మదేవుడు వాళ్ళు అతను ఏమంటారంటే అది ఏటది పుష్కరిణి ఉంటది అక్కడ చక్రతీర్థం పక్కన. అది పుష్కరిణి పేరు కూడా చెప్పారు, నాకు గుర్తుండదు ఈ పేర్లు. ఆ పుష్కరిణిలో దగ్గర మీరు ఏంటంటే శాస్త్ర అశ్వమేధ యాగం చేయమంటారు. శాస్త్ర అశ్వమేధ యాగం అక్కడ చేస్తారు. చేసేసి బ్రహ్మ పదార్థాన్ని నిలపించి అన్ని ప్రతిష్ఠించి అని చేస్తారు. చేసిన తర్వాత స్వామిని దర్శించినప్పుడు అయితే అప్పుడు అంటారు, స్వామి మీ భార్య చాలా గొప్పది అని చెప్తారు. చాలా త్యాగమూర్తి, నా కోసం త్యాగం చేసింది కదా, భర్తనే విడిచిపెట్టింది, సర్వస్వాన్ని విడిచిపెట్టింది. కాబట్టి నేను సంవత్సరానికి 9 రోజులు ఆమె గర్భంలో ఉంటాను అంటే ఆమె లేదు, ఆమె గర్భంలో అంటే గుండీచా మందిరం అని ఒకటి కట్టి ఆ మందిరంలో ఇప్పుడు యాత్ర పేరుతో ఆ 9 రోజులు గుండీచా మందిరంలో ఉంటాను అని జగన్నాథుడు చెప్తారనమాట. అది చెప్పిన తర్వాత మరి విద్యాపతి కూడా చాలా నా కోసం తపన పడి నన్ను తెలుసుకోవాలని ప్రయత్నించాడు. కాబట్టి అతను చెప్తారు, భార్యలు కదా, ఒక మొదటి భార్య పిల్లలు, ఆ వంశస్థులు, ఇది పూజాధికారులు, పూరి జగన్నాథుడు పూజా కార్యక్రమాలన్నీ వాళ్ళు చేస్తారు అని చెప్తారు. రెండో భార్య లలిత అని చెప్తాం కదా, ఆమె పిల్లలు వంట నైవేద్యం అది నాకు భోగం సమర్పిస్తారు అని చెప్తారు. మరి ఇంకా ఇంకొకరు ఎవరంటే అయితే స్వామికి అప్పుడు అంటారనమాట, నీకు అది కాలు చేతులు ఏమీ లేకపోయినా నేను అందరినీ ఇలాగే పాలిస్తాను, నా కనురెప్పలు కూడా నాకు చేయించకండి అంటే కనురెప్పలు లేవు, పెద్ద కళ్ళతో నేను ఈ సృష్టిని పాలిస్తూ ఉంటాను, అందరినీ చూస్తాను అని చెప్పారనమాట. అందుకని అలా ఉంచేస్తారు. అయితే ఇప్పుడు అంటారు, అప్పుడు స్వామి నాకు ఈలోగా గుండీచా మధ్య వరం ఇచ్చినప్పుడు ఈలోగా అంటాడు, నాకు అహంకారం ఎందుకు వచ్చింది స్వామి, అలాంటి అహంకారం నా వంశస్థులకు రావచ్చు, ఇది మేము మా తాతయ్య కట్టించిన గుడి అని చెప్పుకుంటారు, అందుకని నాకు వంశం లేకుండా చేసి అంటారు. ఎవరైనా సరే ఎక్కడ నా వంశం ఉద్ధరించబడాలి కోరుకుంటారు, కానీ ఇక్కడ నాకు వంశం వద్దని ఇంద్రద్యుమ్నుడు కోరుకుంటాడు. అలాగే వాడు ఇస్తారు, ఆ తల్లికి అలాగే ఇస్తారు వాడు, వీళ్ళకి ఇలాగా. మరి ఇది ఉన్నారు కదా, ఎవరంటే విశ్వాసం వారు ఉన్నారు కదా, విశ్వాసం వారు ఇది రథాల మీద ఎక్కిస్తారు కదా, ఆ వంశం వాళ్ళే నన్ను మోసుకొని రథాల మీద కూర్చోబెట్టాలని అదొక వరం ఇస్తారు. విశ్వాసుకి ఈ వరం, గుండీచా మాతకి ఆ వరం, విద్యాపతి భార్య వంశస్థుకి ఈ వరం ఇస్తారు. ఇతర వంశ
లేఖనం అంటే ఎప్పటి వరకు స్వామి ఈ మాట ఇచ్చినందుకు ఇప్పటి వరకు ఈ వంశస్థులే ఏ పనులు అప్పగించారో ఆ పనులు ఇప్పటి వరకు చేస్తున్నారు, ఆ మాట నిలబెట్టుకుంటున్నారు ఎప్పటి వరకు. అంటే స్వామి మాట ఇచ్చిన మాట ఎప్పటి వరకు నిలబెట్టుకుంటున్నారు. ఎంతో అద్భుతం కదా. ఎన్నో యుగాల క్రితం జరిగినది ఇప్పటి వరకు జరుగుతుందండి. ఎంతో గొప్ప విషయం. అందుకే స్వామి పెద్ద పెద్ద కళ్ళు చేసుకుంటూ మనందరినీ చూస్తూ ఆశీర్వదిస్తారనమాట. అయిపోయింది మేడం. జై బాబా.